పుట్టపర్తి ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచం మొత్తం మీద మానవత్వపు వెలుగులను ప్రకాశింపజేసిన వ్యక్తి సత్యసాయిబాబా. ఆయన జీవితం ఆధ్యాత్మికతకే కాదు, సేవ, దయ, ప్రేమలకు కూడా కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. విద్య, వైద్యం, తాగునీటి రూపంలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మార్గం నేడు కూడా నిలకడగా ప్రసరిస్తూనే ఉంది. విమర్శల మధ్య కూడా ఆయన చేసిన మానవతా యజ్ఞం ప్రపంచ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ ఆశ్చర్యపరిచింది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే విలువలను ఆచరణలో చూపించిన ఈ మహానుభావుడి ప్రస్థానం ఇది. సత్యసాయిబాబా అవతారపు ఆరంభం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో ఆరంభమైంది. ఆ రోజు దైవ ప్రకాశంతో నిండిపోయింది. సత్యనారాయణరాజు 1926 నవంబర్ 23న జన్మించారు. సాధారణ కుటుంబం, సాధారణ గ్రామం. కానీ ఈ శిశువు భవిష్యత్తు అసాధారణం. తరచూ కీర్తనలు పాడుతూ, భజనలు నిర్వహిస్తూ, తోటి పిల్లలకు మంచి ఆలోచనలు చెప్పే బాలుడు సత్యం. చుట్టుపక్కల వాళ్లంతా ఈ బిడ్డ సాధారణమైనవాడు కాదని చెప్పడం మొదలుపెట్టారు. 1940లో ఆయన కేవలం 14 ఏళ్ల వయస్సులో నేను షిరిడీ సాయిబాబా పునర్జన్మనంటూ ప్రకటించారు. ఆ ప్రకటనతోనే సత్యసాయిబాబా యుగం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయన జీవితం ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మారింది. మతం, జాతి, భాష, దేశమనే గీతలన్నీ చెరిపేస్తూ ఆయన ఒక్క మాట చెప్పారు: నా మతం మానవత్వం, నా ధర్మం సేవ. పుట్టపర్తి సత్యసాయిబాబా వారు మానవత్వానికి అవతరించిన దైవ స్వరూపం. మానవునిలోని దైవత్వం సత్యసాయిబాబా తత్వం. ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే మానవుడు దేవుడే. కానీ అతడు ఆ నిజాన్ని మరిచిపోయాడు. ఆయన బోధనలు భౌతిక విజయాల కంటే మానసిక వికాసానికే ప్రాధాన్యతనిచ్చాయి. ఆయన ఎప్పుడూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 విలువల చుట్టూ మానవ జీవితాన్ని నిర్వచించారు. ప్రతి మనిషి ఈ 5 విలువలను జీవనంలో ఆచరిస్తే సమాజం స్వర్గంలా మారుతుందని ఆయన నమ్మకం. భగవంతుణ్ణి దేవాలయాలలో కాదు, సేవలో చూడండి అని ఆయన చెప్పినప్పుడు అది ఒక కొత్త యుగానికి ఆరంభం. ఆయన దృష్టిలో మతం అనేది విభజన కాదు, ఏకీకరణ. అన్ని మతాలు ఒకే గమ్యానికి దారితీస్తాయి అని చెప్పి ఆయన ఏకత్వ తాత్వికతను ప్రబోధించారు. విద్య, విప్లవం సత్యసాయిబాబా జీవితం. ప్రేమ అనే మాటకే రూపం. కానీ ఆ ప్రేమ కేవలం భావోద్వేగం కాదు, అది చర్యలలో కనిపించే ప్రేమ. ఆయన నడిపిన సేవా కార్యక్రమాలు ప్రపంచ చరిత్రలోనే అరుదైనవి. 1981లో స్థాపించిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో పేద, ధనవంతులనే భేదం లేదు. ఇక్కడ ఫీజు లేదు, దానం లేదు, సిఫారసు కూడా లేదు. జ్ఞానం, నీతి, సేవ, ఈ 3 విలువలపై ఆధారపడిన విద్యా వ్యవస్థ ఇది. ఆయన మాటల్లో ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు. పుట్టపర్తి, వైట్ ఫీల్డ్, రాజమండ్రి ప్రాంతాలలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కేవలం వైద్య కేంద్రాలు కావు, అవి మానవతా ఆలయాలు. హృదయ శస్త్రచికిత్సల నుండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ వరకు అన్నీ ఉచితమే. పేదల ప్రాణాలను రక్షించడమే ఆయనకు దైవారాధన. 1995లో ప్రారంభమైన సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ రాయలసీమ, తెలంగాణ, చెన్నై వరకు తాగునీటిని అందించిన అద్భుత ప్రణాళిక. అనేక గ్రామాలకు ఇది ప్రాణాధారం. ఒక సన్యాసి ఆధ్వర్యంలో ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు జరగడం ప్రపంచంలోనే అరుదైన విషయం. సత్యసాయిబాబా ప్రభావం భారత్కి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ అన్ని దేశాలలోనూ ఆయన శిష్యులు, సేవా సంస్థలు ఉన్నాయి. సత్యసాయి ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 120కి పైగా దేశాలలో పనిచేస్తోంది. వారి సేవలు, విద్య, వైద్యం, విపత్తు సాయం, భజనల ద్వారా
ఆధ్యాత్మిక చైతన్యం. ప్రపంచంలోని ప్రతి మతానికి చెందినవారు ఆయనను సత్కరించారు. దలైలామా, అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, నరసింహారావు, ఇందిరా గాంధీ లాంటి ప్రముఖులు ఆయనను దర్శించారు. ఏ మహానుభావుడు విమర్శల నుండి తప్పించుకోలేడు. సత్యసాయిబాబా గారిపై కూడా కొన్ని వాదనలు వినిపించాయి. కొంతమంది ఆయన దైవ కృత్యాలను మాయాజాలంగా అభివర్ణించారు. ఇంకొంతమంది ఆయన ఆస్తి ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఆయన సమాధానం సూటిగా ఉండేది. నిజం సమయానుసారంగా తేలుతుంది. నేను చేసే ప్రతి పని ప్రజల మేలు కోసమే. కాలం గడిచింది. ఆయన ప్రేరణతో నిర్మించిన విద్యా సంస్థలు, ఆస్పత్రులు, నీటి ప్రాజెక్టులు ఇవన్నీ ఆ విమర్శలన్నిటికీ సమాధానాలయ్యాయి. ప్రజలు ఆయన దైవత్వాన్ని సేవలోనే చూశారు. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక తపస్సు కాదు, ప్రవర్తన. ఆయనకు యోగం, జపం, హోమం కంటే ఒక పేదవాడికి భోజనం పెట్టడం గొప్ప పూజ. ఆయన ప్రతి ఒక్కరిని భక్తుడు కాకుండా సేవకుడు కావాలని చెప్పారు. మనిషి తనలో ఉన్న ప్రేమను ఇతరులకు పంచినప్పుడు అదే భగవంతుని అనుభూతి. అందుకే ఆయనను కొందరు మోడ్రన్ సెయింట్ అని పిలిచారు. ఆధునిక ప్రపంచంలో మానవత్వం ద్వారా దేవుణ్ణి చూసినవాడు సత్యసాయిబాబా. 2011లో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆయన సేవ మాత్రం ఆగలేదు. 2011 ఏప్రిల్ 24న ఆయన బ్రహ్మలీనమయ్యారు. ఆ రోజు పుట్టపర్తి గ్రామం కన్నీటి సంద్రమైంది. ప్రపంచ దేశాల నుండి నాయకులు, భక్తులు, శాస్త్రవేత్తలు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన సమాధి స్థలం ప్రశాంతి నిలయం. నేడు కోట్లాది భక్తుల యాత్రాస్థలం. ప్రతిరోజు అక్కడ జరిగే భజనలు, సేవా కార్యక్రమాలు ఆయన ఆత్మ సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆయన మరణం తరువాత కూడా ఆయన సేవ ఆగలేదు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాల ఆధారంగా కొనసాగుతోంది. కొత్త విద్యా సంస్థలు, వైద్య ప్రాజెక్టులు, సాయిబాబా విలువలతో కూడిన యువ జన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది ఆయన చూపిన మార్గం నశించలేదని, అది ఆచరణలో కొనసాగుతోందని నిరూపిస్తుంది. సత్యసాయిబాబా తత్వం 3 మౌలిక స్తంభాలపై నిలిచింది. ప్రేమ. దేవుడంటే భయపడొద్దు, ప్రేమించండి. సేవ. భగవంతుణ్ణి చూడాలంటే మానవుణ్ణి సేవించండి. ఏకత్వం. మతం, భాష, దేశమనే గోడలు మనం కట్టుకున్నవే. ఇవి తాత్వికంగా చూస్తే గాంధీజీ సత్యం, అహింస, వివేకానందుడి మానవ సేవా సిద్ధాంతం, బుద్ధుని కరుణా తత్వం, ఈ మూడింటి సారాంశాన్ని ఆయన ఆచరించారు. తన భక్తులకు తాత్విక బోధ చేశారు. ఇవాళ మనం చూసే ప్రపంచం టెక్నాలజీతో నిండిపోయింది. కానీ ప్రేమపరంగా చూస్తే ఖాళీగా ఉంది. ఈ యుగంలో సత్య సాయిబాబా సందేశం మరింత అవసరం. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే నినాదం కేవలం భక్తులకే కాదు, ప్రతి మానవుడికి వర్తిస్తుంది. ఆయన చూపిన మానవతా మార్గం నేటి యంత్ర యుగంలో మానవత్వాన్ని నిలబెట్టే ఆశా కిరణం. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, సుందర్ పిచాయ్, రఘురామ్ రాజన్ వంటి ప్రముఖులు సాయిబాబా బోధనల నుండి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నారు. వారిలో చాలామంది సేవా ధర్మం అనే ఆలోచనను ఆయన వద్దే నేర్చుకున్నారు. ప్రభుత్వాలు కూడా ఆయన నీటి ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకున్నాయి. సత్య సాయిబాబా జీవితం మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుడెక్కడో దూరంలో లేడు. ఆయన మన హృదయంలో ఉన్న ప్రేమలోనే ఉన్నాడు. ఆ ప్రేమను సేవగా మార్చినప్పుడు మనిషే దేవుడవుతాడు. పుట్టపర్తి సాయిబాబా అదే మార్గాన్ని చూపారు. అందుకే ఆయనను భక్తులు దేవుడిగా అవతరించిన మానవుడంటూ ఆరాధించారు. ప్రేమతో చేసే సేవే నిజమైన ఆధ్యాత్మికత. సత్య సాయిబాబా చూపిన ఈ మార్గం ఎప్పటికీ మానవతా దీపస్తంభంగా నిలిచిపోతుంది.